బీఆర్ఎస్ ను అష్ట దిగ్బంధం చేయాలని రేవంత్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోందా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ముగ్గురిని ఒకేసారి కేసులో ఇరికించాలని కాంగ్రెస్ భావిస్తోందా అంటే వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. విద్యుత్ ఒప్పందాల్లో మాజీ సీఎం కేసీఆర్, ఈ ఫార్ములా రేసింగ్ లో కేటీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టులతో హరీష్ రావు ఇలా ముగ్గురిని ఒకేసారి పొలిటికల్ లాక్ చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం నమోదు కానున్నట్లు సమాచారం. కాంగ్రెస్ సర్కార్ పొలిటికల్ స్ట్రాటజీతో బీఆర్ఎస్ క్యాడర్ లో టెన్షన్ నెలకొంది. అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. గత వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తా ఉంటే రాజకీయంగా ఆసక్తికరంగా చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే కేటీఆర్ సంబంధించి ఈ ఫార్ములా కేసులో ఇప్పటికే కేటీఆర్ పై కేసు నమోదు చేసింది ఏసీబీ. తాజాగా ఏసీబీ కేసు నమోదు చేయడంతో పాటు విచారణ కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఎంత ఆసక్తిమైన చర్చ జరుగుతోంది. ఒకవైపు ఈ ఫార్ములా కేసులో కేటీఆర్, అదే విధంగా ఈ రెండు రోజులుగా కాళేశ్వరం సంబంధించి కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయంటూ జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ జరుపుతా ఉంది. దాంట్లో భాగంగా కేసీఆర్ పేరు పదే ప్రస్తావన తీసుకొస్తున్నారు. అదే సమయంలో మరోసారి కాళేశ్వరంలో కూడా మాజీ మంత్రి హరీష్ రావు పేరు చేస్తున్నారు. ఇదే 2 రోజుల క్రితం కూడా విద్యుత్కు సంబంధించి విద్యుత్ ఒప్పందాలపైన కూడా కమిషన్ చర్చ సొంత. ఈ నేపథ్యంలో కేసీఆర్ పేరు కూడా వినబడుతుంది. మొత్తంగా కేసీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ కు సంబంధించిన టాప్ 3 లీడర్స్. ముఖ్యంగా పార్టీకి బలం వీళ్ళు, మొత్తం పార్టీ వీళ్ళ చుట్టూ తిరుగుతుంది. బీఆర్ఎస్ అన్నిటికీ కర్త కర్మ క్రియ వీళ్ళే. ఇలాంటి ముగ్గురు లీడర్లని ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ చేసిందా అంటే పొలిటికల్ గా వీళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తుందా అనే సందేహాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే మొదటగా వారం రోజుల క్రితమే ఈ సంబంధించి కేటీఆర్ పైన ఏసీబీ కేసు నమోదు కాబోతుంది. ఫార్ములా ఈ కేసు రేసులో ఖచ్చితంగా కేటీఆర్ భారీ అవకతవకలు పడ్డాడు, అంటే విదేశీ నిధులు అవకతవకలు పాల్పడ్డాడని చెప్పేసి కేసు నమోదు చేయబోతున్న ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో భాగంగా ఈ రోజు కేసు కూడా నమోదైంది. అదే సందర్భంలో 2 రోజుల నుంచి కూడా మొత్తం కాళేశ్వరం కావచ్చు, అదేవిధంగా విద్యుత్ అంశాలపైన కేసీఆర్, అదే విధంగా హరీష్ రావు ప్రస్తుతం తెరపైకి తెస్తున్నారు. అంటే ఈ ముగ్గురు కీలక నేతలను ఒకే సమయంలో కేసులతోని ఈ ముగ్గురు లీడర్లు రాజకీయంగా కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుందా అంటే ఇబ్బంది పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందా అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ క్యాడర్ తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించి ఇప్పటికే ఒక 1 year గా గతంగా 1 year నుంచి కాంగ్రెస్ సర్కార్ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి అంశం పైన కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన తీవ్ర స్థాయిలో అటాక్ చేస్తా ఉంది. ఈ సందర్భంలో కాంగ్రెస్ కొంత తేరుకొని, అంటే సంవత్సర కాలం అయిపోయింది కాంగ్రెస్ అధికారులకు 1 year అవుతుంది. సో ఈ 1 year కాలం తర్వాత కాంగ్రెస్ తన అసలైన రాజకీయం స్టార్ట్ చేసిందని చర్చ జరుగుతుంది. ఎందుకంటే ముగ్గురు కీలక నేతను ఒకే సమయంలో కంట్రోల్ చేసే విధానంగా కేసులో తెరపైకి తీస్తున్నారా, కేసులో తిరగతోడుతున్నారా అనే ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే యాక్చువల్ గా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలను బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే 1 year వరకు కాంగ్రెస్ పరిపాలన అవకాశం ఇద్దాం, సంవత్సరం తర్వాత వీళ్ళ సంగతి అంటే కాంగ్రెస్ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎండగడదామని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పాడు. కానీ ఇప్పుడు ఉల్టాగా ఏమైతుంటే 1 year కాంగ్రెస్ బీఆర్ఎస్ పట్ల వేచి చూసింది. ఈ 1 year తర్వాత కాంగ్రెస్ గతంలో ఏవేవో చేసిన ప్రధాన ఆరోపణలు అంటే విద్యుత్ అంశం కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఫార్ములా ఈ కేసు, ఇలాంటి ముఖ్యమైన కేసులను తిరగతోడుతుంది. కేసుల్లో ముఖ్యమైన టార్గెట్ కంటే ఈ ముగ్గురు నేతల టార్గెట్ గానే కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే కేటీఆర్ అయితే ఎలాగో కేసు నమోదైంది. నెక్స్ట్ తదుపరి కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు పైన కూడా కేసులు నమోదవుతాయా? అయితే ఎలా ఉంటది పరిస్థితి? ఎందుకంటే కొంత ముఖ్య నాయకులను పార్టీకి దూరంగా వస్తే క్యాడర్ డైలమాలో పడుతుంది, కొంత ఆందోళన గురే అవకాశం ఉంది, పార్టీని డిఫెన్స్ లో పడేసినట్టుగా అవుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ వ్యూహాలు అయి ఉండొచ్చు అని చెప్పి రాష్ట్రంలో పొలిటికల్ సర్కిల్ ఒక టాక్ నడుస్తా ఉంది. అదే జరిగితే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో పెళ్లి సంచలనం. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అని చెప్పేసి కొద్ది రోజులుగా చర్చ జరుగుతా ఉంది. దాన్ని ఊటంకిస్తూ కేటీఆర్ కూడా తాను అరెస్ట్ అవడానికి సిద్ధము, మేము చాలా పారదర్శకంగా ఉన్నాము, మేము తీసుకున్న మా ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న ప్రతి నిర్ణయం చాలా పారదర్శకంగా తీసుకున్నాము, మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి దమ్ము ఉంటే మీరు ఎలాంటి చర్చకైనా సిద్ధము, మీరు అసెంబ్లీలో పెట్టవచ్చు, బహిరంగంగా కావచ్చు, మీరు చర్చ చేపడితే మేము సిద్ధము అని చెప్పేసి ఇప్పటికే అధికారికంగా సవాలు విసురుతా ఉన్నాడు. అసెంబ్లీ వేదిక కూడా అదే నడుస్తా ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ మాత్రం
మీరు నిజంగా ఖచ్చితంగా మీరు చేసినవన్నీ అవకతవకలే, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, మీరు ఎందుకు కేసు విచారణ జరుగుతోంది, విచారణ జరిగితే వాస్తవాలు ఏంటో బయటకు వస్తాయి, జనాలకు తెలుస్తాయని చెప్పేసి మరోవైపు కాంగ్రెస్ నుంచి ఎదురుదాడి జరుగుతోంది. ఈ రెండు వ్యవహారాలు అంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించి కావచ్చు, ఈ రెండు పార్టీల మధ్య మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు నేపథ్యం దాటి ఇప్పుడు నెక్స్ట్ కేసుల వరకు వెళ్తుందనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే కేటీఆర్ తో స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే కేటీఆర్ పై ఏసీబీ కేసు సంబంధించి విచారణ కొనసాగే అవకాశాలు కనబడుతుంది. రేపటి నుంచి కేసు నమోదైంది. రేపటి నుంచి ఏసీబీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది, కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కు నోటీసులు ఇస్తుందా, లేకపోతే డైరెక్ట్ వెళ్ళి విచారణ చేస్తుందా అని చెప్పేసి ఒక చర్చ. ఎందుకంటే ప్రధానంగా ఈ ఫార్మాలిటీస్ లో A1 గా కేటీఆర్ ఉన్నాడు. అదే విధంగా అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ A2 గా చేర్చింది. సో కేటీఆర్ చుట్టే ఈ ఫార్మా కేసు జరిగింది కాబట్టి ప్రధాన నిందితుడు ఆయనే చేర్చింది. సో కేటీఆర్ ను ఏసీబీ ఏం చేయబోతుంది అనేది ఒకటి ప్రశ్నార్థకంగా మారింది, ఆసక్తిగా మారింది. అదే సమయంలో కాళేశ్వరం, అదే విధంగా విద్యుత్కు సంబంధించి ఒప్పందాలకు సంబంధించి కేసీఆర్ చుట్టూ జరుగుతోంది. కేసీఆర్ సంబంధించి కేసీఆర్ చెబితేనే మేము అన్ని చేశామని చెప్పేసి ఇటు కాళేశ్వరంలో కావచ్చు, అదే విధంగా విద్యుత్కు సంబంధించి ఒప్పందంలో అధికారులు కావచ్చు అదే విషయం పదే చెప్తున్నారు. అదే విధంగా కాళేశ్వరంలో అప్పుడు సాగునీటి పరిశ్రమ మంత్రుడు మాజీ మంత్రి హరీష్ ప్రస్తావన చేస్తున్నారు. అంటే ఈ ముగ్గురు నేతలను బీఆర్ఎస్ కు వెన్నుదన్నుగా ఉంటే ఈ ముగ్గురితో టార్గెట్ చేయడం వల్ల పూర్తిగా బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడవేయచ్చు అనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ ఉన్నట్టుగా పొలిటికల్ సెక్టర్ జరుగుతుంది. ఏదేమైనా రాబోయే 2-3 రోజుల్లో కావచ్చు, వారం రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఏదైనా ఆసక్తికర పరిణామం కొనసాగే అవకాశం స్పష్టంగా కనబడుతుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.